నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే కొద్ది రోజులుగా కూడా ఇరాన్‌కి సంబంధించిన ఈ యుద్ధ వాతావరణము, అలాగే భారతీయులు ఇరుక్కున్నారని, తర్వాత దాడులు, అమెరికా, ట్రంప్ చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అంత అల్లకల్లోలంగా ఉంది. బట్ ఇప్పుడేంటంటే ఇరాన్ కొంతవరకు దిగొచ్చేసింది. ట్రంప్ యుద్ధం చేసే అవకాశం ఏమైనా ఉందా మరలాను? ట్రంప్ గెలిచాడని అట్లా ఏమైనా అనుకోవచ్చా? ఇరాన్ ఓటమి పాలైందని అనుకోవచ్చా? అసలు ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు అప్డేట్ ఏంటి సార్? అంటే ఇప్పటికీ ఇరాన్ సమస్య లైవ్ గానే ఉంది. ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేస్తాడా లేదా అనేది కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ నిన్న ట్రంప్ ఒక ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో ఇరాన్ ని థ్యాంక్ యూ అని చెప్పాడు, ఇరాన్ అభినందించాడు. సో అందువల్ల యుద్ధం రాదేమో, ట్రంప్ ఇరాన్ మీద బాంబులు వేయడేమో అన్న అభిప్రాయం జనాల్లో వచ్చింది. దీనికి కారణం ఏంటనేది మనం చూద్దాము. అసలు ట్రంప్ పరిస్థితి ఏంటి, ఆయన ఏమనుకుంటున్నాడు, ఇరాన్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సో అసలు ఇరాన్ మీద ట్రంప్ యుద్ధం చేసే అవకాశం ఉందా, చేయకుండా ఉండే అవకాశం ఉందా? ట్రంప్ కూడా వెనక్కి తగ్గినట్టు కనబడుతున్నాడు. ఎందుకు తగ్గింది? ఎందుకంటే ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేయబోతున్నాడని 70% పాజిబిలిటీ ఉందనేది అనేక సంస్థలు, మార్కెటింగ్ సంస్థలు కూడా బయట పెట్టాయి. అయితే అది రాను రాను 70% 50%కి వచ్చింది మొన్నటికి. అది ఇప్పుడు ఇంకా తగ్గిపోయి అసలు ట్రంప్ చేయకపోవచ్చు అన్నట్టుగా ఉంది. కానీ ట్రంప్ ను మనం కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ట్రంప్ మనసులో ఏముందో ట్రంప్కి తప్ప ఎవరికి ఏం తెలియదు అని అమెరికాలో ట్రంప్ చుట్టూ ఉండేవాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళని అడిగినప్పుడు ట్రంప్ మనసులో ఏముందో అది ఆయనకి మాత్రమే తెలుస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు 3-4 మాత్రమే కొంత గెస్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అని. ఎందుకంటే ఇదే జూన్ లో ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు 2 వారాల గడువు పెట్టాడు ట్రంప్, ఏది ఇరాన్ మీద దాడి చేస్తామని. కానీ 2 రోజుల్లోనే అటాక్ చేశారు. సో మామూలుగానే యుద్ధ నీతి సంజు అనే ఆయన 2000 సంవత్సరంలో ఆర్ట్ ఆఫ్ వార్ లో డిసెప్షన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ద వార్ అంటారు. అంటే యుద్ధం అంటేనే మోసం, నమ్మించాలి, శత్రువుని నమ్మించి ఆదమర్చి ఉన్నప్పుడు అటాక్ చేయాలి. వాడు యాక్టివ్ గా రెడీగా ఉన్నప్పుడు మనం అటాక్ చేయకూడదు, వాడు రెడీగా లేనప్పుడు అటాక్ చేయాలి. సో ట్రంప్ అయినా ఎవరైనా ఇదే మెథడ్స్. ట్రంప్కి ఇచ్చే వాళ్ళకి కూడా బ్రహ్మాండ నాలెడ్జ్, అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా డిఫెన్స్. సో అందువల్ల ట్రంప్ ఏమన్నా యుద్ధం నేను చేయనన్నట్టుగా ఒక పిక్చర్ క్రియేట్ చేసి సడన్ గా చేస్తాడా? ఎందుకంటే మొత్తం మనకి ఇప్పుడు అమెరికాకి ప్రపంచంలో 750 బేసెస్ ఉన్నాయి. అంటే వేరే దేశాలలో మిలిటరీ బేసులు ఉంటాయన్నమాట వీళ్ళకి. అలాంటి అమెరికానే నెంబర్ 1 వరల్డ్. అమెరికాకి 750 బేసులు ఉన్నాయి. ఒక్క గల్ఫ్ కంట్రీస్ లోనే 19 బేసెస్ ఉన్నాయన్నమాట. వాటిలో ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజులుగా సిబ్బందిని కానీ ఎక్విప్మెంట్ అంతా పెంచుతా ఉన్నారు. షిప్పులంతా కూడా ముందుకు వస్తున్నాయి. కాబట్టి అంటే ఒక రకమైన బిల్డప్ అయితే ఎవాల్వ్ అయింది, వార్ బిల్డప్. ఇది 2 రకాల ప్రయోజనాలు. ఒకటేమో ఇరాన్ ని ప్రెజర్ చేయడం, అంటే నువ్వు కానీ మేము చెప్పినట్టు వినకపోతే మేము యుద్ధం చేస్తాము అని చెప్పడం. రెండోదేమో ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే రెడీగా ఉంచుకోవడం, సడన్ గా అటాక్ చేయాలనుకుంటే. ఇది స్ట్రాటజీగా కనబడుతుంది. అందుకనే అమెరికాకి ముందుగానే 750 బేసులను పెట్టుకునింది మెల్లగా ఈ క్రమంలో. అమెరికా తర్వాత మనకి ఎక్కువ బేసులు కనబడి ఫ్రాన్స్ ఓన్లీ 10 ఉన్నాయి దానికి. ఇక చైనా కంటే ఒకటే ఒకటి ఆఫ్రికన్ కంట్రీ, ఒక చిన్న కంట్రీలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు, డిజీ బౌటీ అని, దాంట్లో ఒకటి ఉంది. జపాన్కి ఒకటి ఉంది. ఇండియాకి అయితే వేరే దేశాల్లో బేసే లేదు. యాక్సెస్ ఉన్నాయి కానీ బేసెస్ లేవు. సో బేసెస్ ఉండే రష్యాకి కూడా ఒక కొన్ని ఉన్నాయి, 4-5 కంటే ఎక్కువ లేవు. యూకేకి అంతే. ఒక్క అమెరికా మాత్రమే అన్ని దేశాల్లో వాళ్ళు రెడీగా ఏదైనా అయినా కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి పెట్టుకున్నారనమాట. అలాగా గల్ఫ్ దేశాల్లో కూడా మొత్తం 19 స్థావరాలు ఉన్నాయి. అయితే దీనివల్ల ఒక ప్రాబ్లం కూడా ఉంది అమెరికాకి. అదేమంటే ఇరాన్ కి చుట్టుపక్కలనే ఉన్నాయి ఇవన్నీ. ఇరాన్ ఈజీగా అటాక్ చేయగలుగుతారు. ఇప్పుడు ఆ బేస్ను అటాక్ చేసినప్పుడు ఆ దేశంలో కూడా ఇబ్బందులు అవుతాయి. సో అందువల్ల ఆ దేశాలు ఇప్పుడు భయపడి ట్రంప్ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఖతారు, సౌదీ అరేబియా, ఒమన్, టర్కీ,
ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ట్రంప్ ని రిక్వెస్ట్ చేసింది, ఇప్పుడు మీరు ఇవేమి అటాక్ చేయకండి ఇరాన్ అని. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తే ఆ, దాని ఏమంటారు, క్విక్ ఇన్ క్విక్ అవుట్ అంటారు పాలసీ. క్విక్ ఇన్ క్విక్ అవుట్ అంటే వెనజులా జరిగింది, ఉమ్, పోయారు, పట్టుకున్నారు, వచ్చారు, మొత్తంగా ఒక 4-5 గంటల్లో ఆపరేషన్ అయిపోయింది. ఉమ్, అలా ఇరాన్ మీద చేయలేరు. ఇరాన్ బలమైన దేశం, బలమైన మిలిటరీ ఉంది, 7 లక్షల పైన సైన్యం ఉన్నారు. ఉమ్, అక్కడ టెరైన్ చాలా కష్టం. ఇరాన్ ని ఓడించడం, భూభాగంలో ఓడించడం అసాధ్యం అని చెప్తారు. ఉమ్, ఇవి ఏమన్నా ఉంటే పైనుంచి పైనుంచి వేయచ్చు. పైనుంచి వేయడం వల్ల ఇరాన్ ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అవును, కింద భూతల యుద్ధం చేయాలి. భూతల యుద్ధం చేస్తే ఒకరోజు అయ్యే పని కాదు, అవును, కొన్నేండ్లు పట్టే అవకాశం ఉంది. కొన్నేండ్లు అమెరికా యుద్ధంలోకి రావడాన్ని ట్రంప్ చుట్టూ ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఉమ్, సో ఈ మగా బ్యాచ్ అంటారు వీళ్ళని. మగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఉమ్, వాళ్ళు అసలు లాంగ్ టర్మ్ యుద్ధాలు వద్దనేది ఇప్పుడు అమెరికానే అనేక అప్పుల్లో ఉంది, క్రైసిస్ లో ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ యుద్ధం అంటే అమెరికాకి కూడా అది బర్డన్ పడుతుంది ఒకటి. రెండవది, ఈ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఎకనామీ దెబ్బతింటుంది. ఉమ్, వాళ్ళ భద్రతకి ఇప్పుడు ఇరాన్ వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తుంది, ఇజ్రాయెల్ మీద. ఆల్రెడీ ఇజ్రాయెల్ జూన్ లో ఇరాన్ వేసిన బాంబింగ్స్ తో చాలా నష్టం జరిగింది ఉమ్, ఇజ్రాయెల్కి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది, ఉమ్, దానివల్ల ఎకనామీ ఇబ్బంది పడుతుంది. సో ఇవన్నీ ఆల్రెడీ డ్యామేజ్ అని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి. కొన్ని నగరాలు అయితే బాగా ధ్వంసం అయిపోయినాయి ఇజ్రాయెల్లో. సో అందువల్ల యుద్ధానికి ఎవరు కూడా రెడీగా లేరు. ఉమ్, సో యుద్ధం కంటే కూడా డిప్లొమసీనే ఇంపార్టెంట్ అనేది ఉంది. ఉమ్, ఈ క్రమంలో ట్రంప్ ఏంటంటే 800 మందిని ఉరిదీయబోతున్నారు ఇరాన్ అని ప్రకటించింది. ఆల్రెడీ 12,000 మందిని చంపారని, 20,000 మంది చంపారు, రకరకాల వస్తున్నాయి. అయితే ఫారిన్ నేషనల్స్ ని 3,000 మందిని గుర్తించింది ఇరాన్ ప్రభుత్వం. ఉమ్, అంటే వీళ్ళే రెచ్చగొడుతున్నారు దేశంలో అని. అందులో 800 మందిని మరణశిక్ష వేయబోతున్నాం అని చెప్పారు. అక్కడ మరణశిక్ష అంటే బహిరంగంగా ఉరేయడం, లేకపోతే కాల్చేయడం, ఉమ్, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. దాన్ని ట్రంప్ ఆపమన్నాడు. సో ఇరాన్ కూడా ట్రంప్ మాటకి మన్నించి ఆపింది. ఒక రకంగా ఇరాన్ కూడా వెనకడుగు వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ట్రంప్ కూడా నేను చెప్పినట్టు ఆపింది కాబట్టి థ్యాంక్ యూ, యూ డిడ్ ఇరాన్ గ్రేట్ అని చెప్పి నన్ను ఇచ్చాడనమాట. ఉమ్, సో దీనివల్ల కొద్దిగా తాత్కాలికంగా ఆగిందని చెప్పొచ్చు. ఉమ్, అయితే ఇప్పుడు ఇరాన్లో ఇంటర్నల్ వ్యవహారాలు ఇంకా గందరగోళంగానే ఉన్నాయి. ఉమ్, సో వాళ్ళు ఈవెన్ మహిళల్ని కూడా, 2 మహిళల్ని నిన్న ఉరితీశారు. ఉమ్, వాళ్ళు మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఉమ్, మామూలుగా అయితే ఇంటర్నెట్ బ్యాన్ చేసింది కానీ రహస్యంగా కొంత వీడియోలు అయితే స్మగుల్ అయి బయటకు వచ్చేస్తున్నాయి. ఉమ్, అంటే ఇప్పుడు అమెరికన్ ఏజెన్సీలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవును, శాటిలైట్ ద్వారా డైరెక్ట్ గా క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసుకొని ఇంటర్నెట్ ని పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఉమ్, సో అలాగా ఇప్పుడు ఇరాన్ అయితే గందరగోళంగానే ఉంది. ఉమ్, అక్కడ నేను నిన్న డీటెయిల్ గా చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అవును, ఇరాన్ లో ఉన్న ఆర్థిక సమస్యలు కావచ్చు, ఉమ్, వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోవడం కావచ్చు, ముఖ్యంగా మహిళలకి, వీళ్ళంతా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ఉమ్, సో ఈ నేపథ్యంలో ఆ, ఇరాన్ ఒక అడుగు వెనక్కి తగ్గడం, ఉమ్, అట్లాగే పాకిస్తాన్ ఇరాన్ తరపున ట్రంప్ తో చర్చలు నడుపుతుండడం, ఉమ్, ఒక పక్క ఖతార్ కూడా నడుపుతుండడం. ఇప్పుడు అల్ జజీరా లాంటి ఛానల్ కూడా ఖతార్దే అన్నమాట. ఉమ్, సో వీళ్ళందరూ కూడా ట్రంప్ మీద ప్రెజర్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఉమ్, రెండోది, నిన్న కూడా చెప్పాను, అక్కడ ఇరాన్ పక్కనే మనకి హార్ముజ్ జలసంధి వెళ్తుంది. అవును, ఈ హార్ముజ్ జలసంధిలో మొత్తం ప్రపంచంలో ఉండే ఆయిల్లో 20% ఆయిల్, తర్వాత ఎల్ఎన్జి అంటారు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, అవును, ఈ రెండు కూడా అటు నుంచి వెళ్తాయి. అది నేరో ఇదన్నమాట, ఉమ్, 32 కిలోమీటర్స్ మాత్రం ఉంటది. ఇది వచ్చి రెండు దేశాలకు సంబంధించింది. ఒక పక్క నార్థన్ సైడ్ ఏమో ఇరాన్, ఉమ్, సదరన్ సైడ్ ఏమో ఒమన్. ఉమ్, సో ఇప్పుడు నార్థన్ సైడ్ లో ఇరాన్ గాని ఆపిందనుకో, పెద్ద ఎత్తున ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏషియాకు వచ్చే షిప్పులన్నీ కూడా ఆగిపోతాయి. అట్టే రావాలి. ఉమ్, అంటే సౌదీ అరేబియా వీటిలోంచి అంతా వచ్చేవన్నీ కూడా మన ఇండియాకి, చైనాకి, జపాన్ ఇలాగా ఉమ్, ఈ దేశాలకు వచ్చే ఆయిల్ అంతా కూడా అయిపోతుంది. ఉమ్, అయిపోయినప్పుడు ఆయిల్ రేట్లు భయంకరంగా పెరిగిపోతాయి, క్రైసిస్ వస్తుంది. గల్ఫ్ అవును, దేశాలకు కూడా అది పెద్ద నష్టం. అవును, పెద్ద అమెరికాకి ఏమి నష్టం లేదు, ఎందుకంటే అమెరికా గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ కొనడం తగ్గించేసింది బాగా. ఉమ్, కానీ మన ఏషియానికి ఇబ్బంది, గల్ఫ్ కంట్రీస్ కి ఎకనామీ స్తంభించిపోతుంది, ఉమ్, వాళ్ళది ఆయిల్ ఎకనామీ కాబట్టి. అందువల్ల గల్ఫ్ దేశాలు కానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ, మిగతా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ట్రంప్ మీద ప్రెజర్ అయితే తెస్తున్నాయి. ఉమ్, అట్లాగే ట్రంప్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యుద్ధం వద్దనే ట్రంప్కి చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్ వెనజులా కాదు పోయి ఇలా పట్టుకురావడానికి.
రెండోది అక్కడ ఎవరిని పట్టుకురావాలి, ఒకరిని పట్టుకొస్తే అవును. అక్కడ నెట్వర్క్లు ఎలా ఉంటుంది అంటే అది బేసిక్గా మత సంబంధమైన పరిపాలన కాబట్టి ఉమ్, ఎవరో ఒక రాజు ఒకడు ఉంటే వాడిని తెస్తే ఏదో ఒకడు వస్తే ఇంకొకడు వస్తూ ఉంటాడు. ఉమ్, మతం అనేది ప్రధానంగా ఉంటుంది, మత పెద్దలు అక్కడ కంట్రోల్ చేస్తుంటారు. అవును. అంత ఈజీగా అక్కడ మార్చడం కూడా కష్టం. కష్టం. సో అందువల్ల యుద్ధం వద్దనేదే ఉంది కానీ ట్రంప్ని ఎక్స్పెక్ట్ చేయలేము, ఉమ్, అతను ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు అని అయితే అంటున్నారు. ఉమ్, ఏదేమైనా యుద్ధ మేఘాలు అయితే కమ్ముకొనే ఉన్నాయి. అవును. కానీ ప్రజెంట్ అయితే ట్రంప్ ఒక అడుగు వెనక్కేసాడు. ఇరాన్ కూడా కొంత తగ్గినట్లుగా తగ్గి కొంత డిప్లొమసీలోనే ఉంది ఇరాన్. సార్ ఇంకా ఇరాన్ కూడా యుద్ధం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఆ, కొందరిని హ్యాంగ్ చేసేది కూడా ఆపేశారు అని. అదే ఆపడం వల్లే ట్రంప్ తగ్గాడు. ఉమ్, కానీ రేపు మళ్ళీ వాళ్ళు హ్యాంగ్ చేయరని గ్యారంటీ లేదు. సో ఎందుకంటే అక్కడ ఫత్వా కూడా రిలీజ్ చేశారు ముస్లిం ఓకే. మత పెద్దలు ఉమ్, చంపేమని. సో అలాగేమన్నా జరిగితే మాత్రం మళ్ళీ ట్రంప్ చేసే అవకాశం, ఎందుకంటే కమ్ముకొనైతే ఉన్నాడు. చుట్టుపక్కల బేసులు డెవలప్ అయినాయి, స్ట్రెంగ్తన్ చేశారు, వార్షిప్లు వస్తున్నాయి. ఉమ్, చైనా సీస్ లో వార్షిప్ ముందుకు వస్తుంది. ఉమ్, సో ఈ నేపథ్యంలో యుద్ధం చేయాలనుకుంటే విత్ ఇన్ డేస్ లో ట్రంప్ చేయగలడు. ఉమ్, కానీ ఇరాన్ కూడా యుద్ధం చేసే పరిస్థితిలో లేదు ఇప్పుడు. అవును. ఆల్రెడీ వాళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి, వాళ్ళకున్న ఎకనామిక్ పరిస్థితి అని చెప్పాను కదా. అవును. సో ఈ నేపథ్యంలో యుద్ధం అంటే ఇంకా క్రైసిస్ కష్టం. లోకి వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు ఫత్వా కంపల్సరీగా ఫత్వా రిలీజ్ చేసిన తర్వాత ఫాలో అయిపోతారా సార్ బ్లంట్ గాని, ఇంకేమైనా చేంజెస్ చేసుకునే అవకాశం వాళ్ళు ఉంటుందా? అంటే అది చాలా సార్లు ఫత్వాని ఫాలో గారు, ఉమ్, ఫత్వాలు అలా ఉంటాయి, అవును. ఇస్తారు కానీ ఫాలో గారు. ఉమ్, ఇప్పుడు అక్కడ ఫాలో కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేశమే ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడే ఉండేటప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఈ ఫత్వాలు గిత్వాలు ఇవన్నీ జరగవు. పని ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ. ఉమ్, సో అందుకని యుద్ధం అయితే ఇమీడియట్ గా వచ్చే అవకాశం లేదనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఉమ్, చూడాలి ఇంకా. ఉమ్. రైట్. థ్యాంక్ యూ సార్.